యేసుక్రీస్తు వచ్చిందే సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టడం కోసం. క్రీస్తు తన నోటితో చెప్పిన మాట యోహాను సువార్త 10:18. ఎవడూ నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. క్రీస్తును ఆయన మనసును అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ. ప్రపంచంలో ఆయన ద్వేషించిన వారు చాలా ఎక్కువ. చాలామంది అంటారు కదా, మీ యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేకపోయాడు, తను కాపాడుకోలేకపోయాడు, ఇతరులనేం కాపాడుతాడు అని. తర్వాత జరిగిన సంఘటన గురించి ఎవ్వరూ ఆలోచించరు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? క్రీస్తుని ప్రపంచం శిల వేసి సమాధి చేసి చంపేసి అనుకుంది, కానీ అదే క్రీస్తు 3వ దినమున సమాధిని గెలిచిన మృత్యుంజయుడు ఆయనే, సజీవుడు ఆయనే. ప్రపంచం దీని గురించి ఎందుకు ఆలోచించదు? ఈ భూమి మీద పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి సమాధిని గెలిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ద రియల్ కింగ్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.